చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చేయాలి కదా. విజయ్ గారు ఏమంటారు? పెట్టుబడిదారులు జైలుకి అన్న హెచ్చరికల్ని ఏ విధంగా తీసుకోవాలి విజయ్ గారు? పెట్టుబడిదారుల జైలుకి అనే విషయంలో చూసినట్లయితే పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ వైద్యము వైద్య కళాశాలలు చాలా ముఖ్యం. ప్రజలకు సామాన్యులకు కావాల్సిన అది ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి. ఎడ్యుకేషన్ కానీ వైద్యం కానీ ఉంటేనే వాళ్ళకు సరైన సౌకర్యాలు అందుతాయి. ప్లస్ మొదటి నుంచి ప్రైవేటు ప్రభుత్వం ఉంటే దాన్ని కంటిన్యూ చేయడం ఒక ఎత్తు. ప్రభుత్వ చేతుల్లో ఉన్న దాన్ని ప్రైవేట్ వాళ్ళకు చెప్పడానికి పీపీపీ మోడల్ తీసుకొస్తే అలాంటి హెచ్చరిక ఎవరైతే వచ్చి ప్రైవేట్ వాళ్ళు ఉంటారో మీరు రద్దు చేస్తామని చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం వైద్యము అనేది, వైద్య కళాశాలలు అనేవి. లేకపోతే ఏమైందంటే పీపీపీ మోడల్ అని ముందు ఎంటర్ అవుతారు, తర్వాత మొత్తం క్యాప్చర్ చేసేస్తారు ప్రైవేట్ వాళ్ళు. దానికి ఆస్కారం ముందే ప్రైవేటీకరణ, మొత్తం ప్రైవేట్ అంటే మరింత వ్యతిరేకత వస్తుందని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేటీకరణ, చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేటీకరణకు ఒక పెద్ద నిదర్శనం, పెద్ద ఎగ్జాంపుల్. ప్రైవేట్ చేతిలోకి వెళ్ళినప్పటికీ కూడా అది ప్రభుత్వ పరంగానే నడుస్తాయని అంటున్నారు కదా. మరి ప్రభుత్వం ఎలా చెప్తాలా ఉంటుంది? అవన్నీ అబద్ధాలు. అవన్నీ ఏంటంటే స్టార్టింగ్ లో చెప్పడం కోసం వాళ్ళ డామినేషన్ ఉంటది, మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతది. పేరు కొద్ది రోజులు మాత్రము అది చెప్తారు పీపీపీ మోడల్ అని. తర్వాత ఎన్ని ఎగ్జాంపుల్ చూస్తేనే అనేక. బిఎస్ఎన్ఎల్ ఏమైంది? బిఎస్ఎన్ఎల్ మొత్తం చచ్చిపోయింది, ప్రైవేట్ వాళ్ళనే ప్రోత్సహించేశారు మొత్తం. ఇప్పుడు ఎల్ఐసి కూడా అదే పరిస్థితి కాబోతుంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఇలానే మూలబడ్డాయి. ఇలానే వైజాగ్ స్టీల్ ఏముంది ఇప్పుడు? చివరికి ఏమైతుంది? వైజాగ్ స్టీల్ ప్రైవేట్ వాడు అయితేనే గొప్పగా చేస్తాడు అనే సిచ్యువేషన్ లోకి వచ్చి గవర్నమెంట్ చేతిలో, మొత్తం పూర్తిగా గవర్నమెంట్ చేతుల్లో ఉన్న ఈ రకమైనటువంటి నెక్స్ట్ ఈ గవర్నమెంట్ పీపీపీ మోడల్ ఉంటే సగం ఇట్లా అయిపోతుంది. ఇక ముందు ఛార్జీలు పెడతారు, ఫీజులు పెడతారు, ఇవన్నీ ప్రభుత్వం ఏడ తీసుకుంటుంది, మొత్తం ప్రైవేట్కి ఇచ్చేద్దామని ప్రైవేట్కి ఇచ్చేస్తారు. వైద్యం అంతా ప్రైవేటీకరణ అవుతుంది. ఈ రకమైనటువంటి ధోరణి చంద్రబాబు నాయుడుకి ఈ ముద్ర ఉంది. చంద్రబాబు నాయుడుకి ఫస్ట్ నుంచి ప్రైవేటీకరణ మనిషి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ బ్యాంకు సంబంధించినవి అన్ని ఇంప్లిమెంటేషన్ చేసి అన్ని ప్రైవేటీకరణ చేస్తాడు అనేది ఉంది. ఉన్న ప్రభుత్వాల నుంచి ఉన్నదాన్ని ప్రైవేటీకరణ చేయడం, నువ్వు కొత్తగా పెట్టుబడులు తీసి కొత్త దాంట్లో ప్రైవేట్ వాళ్ళని పెట్టుబడులు పెట్టనియండి. మీరు విదేశీ పెట్టుబడులు అంటున్నారు కదా, విదేశీ పెట్టుబడులు అట్లాంటి వాళ్ళలో డైరెక్ట్ గా పెట్టిపియండి. విదేశీ పెట్టుబడులు కూడా అదాని పెట్టిన పెట్టుబడులు కూడా విదేశీ పెట్టుబడులు అని చెప్పుకుంటే అది చేసేది ఏం లేదు. అదాని పెట్టుబడులు కూడా అదాని పెట్టినటువంటి పెట్టుబడులు. కియా ఇప్పుడు వచ్చిందా? కియా ఎప్పుడో వచ్చింది. ఆ లెక్కన చూసుకుంటే కియా ఈ ఏడాదిలో రాలే కదా. ఈ ఏడాదిలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ మొదలుపెట్టి ఫినిషింగ్ కూడా వచ్చేసింది ఏడాదిలోనే. అంతమంది పనులు జరగందే ఇప్పుడు అయిపోతుందా? ఇట్లాంటివన్నీ చెప్పుకుంటే కొంచెం హాస్యాస్పదంగానే ఉంటది. ఉండాల్సింది పీపీపీ మోడల్ ఉద్దేశపూర్వకంగా వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం చేస్తుందంటే అట్లాంటి వాళ్ళని హెచ్చరించాల్సిందే. ఎవరైనా వస్తే మేము రద్దు చేస్తామని. అది కరెక్ట్ స్టాండ్. ప్రజల దృక్కోణంలో ఆ స్టాండ్ తీసుకున్నటువంటి పార్టీదే కరెక్ట్. రేపు వైద్యము విద్య అనే పబ్లిక్ ఎజెండా అవుతుంది. అది చాలా కీలకము. వైద్యానికి సంబంధించినటువంటి సేవలు. అందుకని ఇలాంటి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ఇంకే రకమైన ప్రైవేట్ పెట్టుబడులు వచ్చి డైరెక్ట్ గా అందులోనే ఉత్పత్తి రంగంలో, అది కూడా మేజర్ గా ఉత్పత్తి రంగంలో, సేవా రంగం కావచ్చు, వీటిలలో విదేశీ పెట్టుబడులను నేరుగా వచ్చి పెట్టమని చెప్పండి. అవన్నీ వచ్చిన లెక్కలు చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ మీకు దగ్గర లిస్ట్ ఉంటుంది. ఈ పాటికే ఒకవేళ ఆ లిస్ట్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగానే ఆగకపోయేది. ఈ పాటికి మీడియాలో ఈ కంపెనీ ఇన్ని పెట్టుబడులు, విదేశీ కంపెనీ, అమెరికా, ఏ దేశం అని చెప్పి ఇచ్చేది. ఇంతవరకు ఇవ్వలేదంటేనే అర్థమవుతుంది ఎన్ని వచ్చినాయి అనేది. ఎందుకు దాస్తున్నారు? మరి ప్రకటించాలి. అదాని పెట్టుబడులను, అంబానీ పెట్టుబడులను అవి కూడా విదేశీ ప్రభుత్వానికి అది చెల్లింది. జీవోలను దాచిపెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి పక్షపాతంగా అత్యంత ట్రాన్స్పరెంట్ గా నడిచే ప్రభుత్వము మన కూటమి ప్రభుత్వం. పెట్టుబడుల విషయంలో ఖచ్చితంగా అది లెక్కల్లోనే కాదు, మనకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయి. ఈ రోజు యువతకు వెళ్ళి అడగండి, ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి మనకు కల్లారా కనబడుతుంది. ఇప్పుడు జరుగుతున్న చర్చలో ప్రైవేటీకరణ గురించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, అదే విధంగా విశ్లేషకులు గారు మాట్లాడుతున్నారు.
ఆయన మాట్లాడుతూ విద్యను వైద్యను కూటమి ప్రభుత్వం గాలి వదిలేసింది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఈ రోజు మనం ఆలోచించాల్సింది ఆరోగ్య బడ్జెట్ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది 15,000 కోట్ల రూపాయలు ఉంటే మన కూటమి ప్రభుత్వము ఈ వార్షిక సంవత్సరంలో కేటాయించింది 19,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఆ ఆరోగ్య రంగానికి కేటాయించడం జరిగింది. కాబట్టి ఆ లెక్కలే చెబుతున్నాయి ఎంత మాటకు కూటమి ప్రభుత్వానికి ఆరోగ్య రంగం పైన చిత్తశుద్ధి ఉండే అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ కేవలం 5,000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీలు అయిపోతాయి కదా అని చెప్పి ఆయన హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. అక్కడ వాస్తవం మీరు గనక చూస్తే మొత్తం కూడా 17 మెడికల్ కాలేజీకి సంబంధించింది 8,400 కోట్ల రూపాయలు సిఫార్సుతో ఆ 17 మెడికల్ కాలేజీలకు కేబినెట్ ఆమోదించింది. దాంట్లో కేటాయించింది ఎంత తెలుసా? ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము కేవలము 18% మాత్రమే, అంటే దాదాపు మీకు 1,550 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు కేటాయించారు. కాబట్టి 20% కూడా మనకు కేటాయించని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు గొంతు చించుకొని మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లినట్టు లేదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి పీపీపీ మోడల్ అనేది దేశం మొత్తం అవలంబిస్తున్న మోడల్. అది నీతి ఆయోగ్ నడుస్తున్న మోడల్. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ దీన్ని సహకరించదు. కాబట్టి పీపీపీ మోడల్ ద్వారా రాష్ట్రానికి మేలు జరగాలి, ఉద్దేశంతో పీపీపీ మోడల్ తీసుకుని వస్తున్నారు. కాబట్టి దీన్ని అవహేళన చేస్తూ పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నుతున్న పన్నాగంలో భాగమే ఆ యొక్క కోటి సంతకాల పేరిట డ్రామాలు ఆడారు. కాబట్టి లెక్కలే చెబుతున్నాయి. చరిత్ర తెలుసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాలి. మీరు 20% కూడా కేటాయించలేదు, మీరు ప్రజలకు పక్కదో పట్టించారు, చెవులో పూలు పెట్టారు, ఎందుకు మీరు ఈ విధంగా పూర్తి చేయలేకపోయారనేది సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంకోటి, ప్రైవేటీకరణకు ఆజ్యం పోసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి ఉదాహరణ మనకు జూలైలో విడుదల అయిన 2023 సంవత్సరంలో జూలై 23న జీవో విడుదలైంది. దాని ప్రకారం సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట 5 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకున్న చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం, సూటిగా ప్రశ్నిస్తున్నాం. బి కేటగిరీ సీట్లు, సి కేటగిరీ సీట్లు దేశ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉన్నాయా? గత మనకు ప్రభుత్వంలో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట సీట్లను అమ్మడం జరిగింది? దీనికి స్పష్టమైన ఆన్సర్ ఇవ్వమనండి. కాబట్టి ప్రైవేటైజేషన్ కి ఆజ్యం పోసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వాళ్ళ నీతి చెప్పమనండి. ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటే చెత్తను ఎత్తే కార్యక్రమాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారు అంటే వీళ్ళకు అనుకూలంగా ఉంటే దాన్ని తీసుకుంటారు, దీని వీళ్ళకు అది వ్యతిరేకంగా ఉంటే దాన్ని తోసేస్తారు. కాబట్టి ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి సోదరుడు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మీరు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నారు. ఫస్ట్ మీరు విపక్షాలు అడిగిన ప్రశ్నలకు, విశ్లేషకులు అడిగిన ప్రశ్నలకు బాధ్యతగా సమాధానం చెప్పి పరిపాలించే స్థితిలో మీరున్నారు. మీరు గత ప్రభుత్వం గురించి ఆయన అది కాదండి, మీ సమయంలో మీరు మాట్లాడినంత సేపు హోస్ట్ గారు నాకు సమయం ఇచ్చేంత వరకు నేను మాట్లాడలేదు. మీకు ఎందుకు మా ప్రశ్నలకి ఉలికిపడి భయపడి చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? వెంకటేశ్వర రెడ్డి గారు చివరిగా ఏం అడగాలనుకుంటున్నారు, ఏమని డిమాండ్ చేస్తున్నారు? నేను క్లియర్ గా ఒకటే చెప్తున్నాను మేడం, ప్రశ్నించే స్థితిలో మేము ఉన్నాం, సమాధానం చెప్పే స్థితిలో వాళ్ళు ఉన్నారు. మేము ఏదైనా ప్రశ్నిస్తే, ఇప్పుడు ఏదైనా ప్రశ్నిస్తే గత ప్రభుత్వం, అంతకు ముందు ప్రభుత్వం ఈ సోది అంతా చెప్తున్నారు. ఇది 18 నెలల నుంచి చెప్తున్నారు. వాళ్ళ అధికారంలోకి వచ్చింది 18 నెలలు అయింది. ఇప్పుడు 18 నెలల్లో ఏం జరిగింది చెప్పకుండా గత ప్రభుత్వం, అంతకు ముందు ప్రభుత్వం ఏం చెప్పింది చెప్తున్నారు. మీరు కనుక 19,000 కోట్ల రూపాయలు మెడికల్ ఆరోగ్యానికి కనుక మీరు బడ్జెట్ కేటాయిస్తే ఎందుకు 108 వాహనాలు మూలన పడ్డాయి? ఎందుకు ఆరోగ్యశ్రీ ఎత్తేశారు? ఎందుకు మెడికల్ కాలేజీలు మీరే ఒక మాట 2 మాటలు చెప్పారు. మీరే అసలు మెడికల్ కాలేజీలు పూర్తే కాలేదు, అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి వీడియోలు, క్లిప్పింగ్లు అన్ని చేసి షో చేశారు. తీరా మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? సీట్లు అమ్ముకున్నారు అంటున్నారు. ఇక్కడ క్లియర్ గా ఒక మాట సార్ ఒక మాట క్లియర్ గా వాళ్ళు అబద్ధాలు స్టేట్మెంట్లు ఉన్నాయి. అసలు మెడికల్ కాలేజీలే రెడీ కాకపోతే
ఐఐఎం వాళ్ళు ఎందుకు సీట్లు కేటాయిస్తారు? Right, right, ముగిద్దాం. సీట్లు కేటాయించని సీట్లకి ఎందుకు Right. కేటాయిస్తారు? కేటాయించిన సీట్లని రైట్ రైట్ ముగిద్దాం వెంకటేష్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు ఇంకా ముగిద్దాం. రైట్, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారో ఆ విషయం చెప్పేశారు. ఓకే రైట్, ఓకే డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాసరావు గారికి, పాదయాత్ర వెంకటేష్ రెడ్డి గారికి, డాక్టర్ జీలన్ భాషా గారికి, నర్రా విజయ్ గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.